ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈరోజు చాలా కష్టమైన ఈ యొక్క బాధను ప్రకటన గ్రంథము 16:8 మనకు తెలియచేస్తూ ఉంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా 4వ దూతకు చేతిలో పాత్ర ఉంది. ఇప్పటి వరకు వేచి ఉండాలి అన్న ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాడు దేవదూత. ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు. ఇంకా ఆ పాత్ర కుమ్మరించబడబోతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఈ పాత్రల కుమ్మరింపులు అన్నీ కూడా సంఘము ఎత్తబడిన తర్వాత విడువబడిన వారు ఆ 7 ఏండ్ల మహాశ్రమలో ఇవన్నీ కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు అని మనకు ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యము మనకు మేలుకొల్పు, ఈ వాక్యం మనల్ని సరిచేయుటకు సిద్ధపట్టుకు ఈ లేఖనాలు మనకు సహాయం చేస్తూ ఉన్నాయి. లేకపోతే ఏం జరగబోతుందో తెలియదు. ఎవడి చేతిలో మనము పడబోతున్నామో తెలియదు. మన యొక్క ఆత్మీయ భవిష్యత్తు ఆ నిత్య జీవమా, పరలోకమా, లేక ఆరిని అగ్ని తెలియదు. అలాంటి గుడ్డితనములు ఉంచకుండా ప్రభు మన హృదయ నేత్రములు తెరిచినట్టుగా ముందుగానే తన భక్తుల ద్వారా ఈ లేఖనాల్ని తన పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆ ప్రభే చివరాలుగా లిఖించి ఉంటున్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. నా ప్రియమైన వారలారా, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యచంద్ర నక్షత్రములు ప్రభు ఎందుకు చేశాడు? అంత ప్రచండమైన సూర్యుని ఈ యొక్క దేవదూత యొక్క పాత్ర ఆపగలదా? ఆ దేవదూత పైకి సూర్యుని మీదకి వెళ్ళి ఆ పాత్రను కుమ్మరిస్తాడా అనేదే కదా ప్రశ్న. ఈ సైంటిస్టులకి, ఈ చదువర్లకి, జ్ఞానవంతులకి మన జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. ఈ వాక్యాన్ని చూద్దాము. అసలు ఎందుకు ప్రభు ఈ సూర్యచంద్ర నక్షత్రములను చేస్తున్నాడు? మనము గనుక ఆదికాండం చూస్తే 1వ అధ్యాయం 16వ వచనములో సృష్టికర్తగా మన ప్రభువ శిల్పిగా ఈ సర్వలోకములో జీవించబోతున్న మానవాళి కొరకు సర్వజీవులు, సర్వ ప్రకృతి సృష్టించి ఉన్నాడు. అందులో ఏమాత్రం కూడా అనుమానాస్పదంగా ప్రశ్నించవలసిన అవసరము లేదు. ఎందుకనగా నీవు పీల్చుచున్న గాలే దానికి సాక్ష్యము. నువ్వు అనుభవించుచున్న సూర్యరశ్మి ప్రతిదినము నిత్య ఆహారము మనకు తయారు చేస్తూ నీ టేబుల్ మీదకి పండ్లు, ఆకుకూరలు, సర్వజీవుల భోజనము అన్ని సమస్తము నీకు దొరుకుతున్నాయంటే సూర్యరశ్మి కారణము. ఆ నదులు, జలాలు, ప్రవాహాలు అవన్నీ వాటి వలనే నీకు కావలసిన నీరు అందుతుంది, పంటలు పండుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి. వీటన్నిటికీ కూడా సాక్ష్యాధారాలు ఏం అవసరం లేదు. వాటి మధ్యనే నిలబడ్డారు మానవులు.
గ్రహించవలసిందే హృదయం విప్పుకొనుట. మనసు వికసింపచేసుకొని దూరదృష్టితో ఆలోచించవలసిన మానవుడు గుడ్డితనము కలుగు చేసుకొని దేవుణ్ణి ఎదిరించే దూషించే ఆ యొక్క చీకటిలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు ఆ రెండు జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఎన్ని నక్షత్రములు? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని. ఎవరు ఈ నక్షత్రములకు పేర్లు పెట్టింది? ఎవరు ఈ కాన్స్టలేషన్స్ సూచనలుగా నక్షత్రములను వాటి క్రమములో ఆకాశములో వాటి సమయములో చూపిస్తూ ఉన్నాడు? ఈ యొక్క సత్యాన్ని ఆలోచన చేసినప్పుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు. మనం పెట్టుకున్నాము సూర్యుడు అని, కానీ దాని పేరు జ్యోతి, అంటే లైట్. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. అండ్ నక్షత్రములను ఇంగ్లీష్లో చక్కగా ఉంది. అండ్ గాడ్ మేడ్ 2 great lights, the greater light to rule the day. ఈ 12 గంటలు సర్వలోకములో ఉన్న జీవరాశి నేలుటకు సూర్యుడిని ప్రభు కలుగచేసి ఉన్నాడు. ఆ విధంగా రాత్రిని ఏలుటకు, అండ్ ద లెస్సర్ లైట్ టు రూల్ ది నైట్ హీ మేడ్ ది స్టార్స్ ఆల్సో. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మాట వల్ల కలుగునుగాక అన్నాడంతే, కలిగాయి. ఈ రోజున అంత శబ్దము గల మన ప్రభు యొక్క మాటకు మనము పక్కన పెట్టి, ఆ సృష్టికర్తను పక్కన పెట్టి మనం ఎవరిని పూజిస్తున్నాము? సృష్టాన్ని, ఈ సర్వ సృష్టిని. పేరు మీకు చెప్పక్కర్లేదు, ఆ పేర్లన్నీ మీకే తెలుసు. అన్నిటినీ కూడా పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చాలా సత్యము నీకోసము నా కోసము దాచి ఉంచి ఉన్నాడు. ఎందుకు అని ప్రభు ఈ యొక్క భూమి మీద చీకటినే ఉంచలేదు. వెలిగించుటకు రాత్రి 12 గంటలు కూడా రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు. మనిషి 12 గంటలు పనిచేస్తే 12 గంటలు రెస్ట్లో ఉండాలి అన్న ఉద్దేశం ప్రభువుకు. సర్వ సృష్టి కూడా రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, రీజెన్యువేట్ అవ్వాలి, ప్రతి కణము కూడా. అందువల్ల ప్రభు వెలుగును చీకటిని వేరుపాటు చేసి ఉన్నాడు. ఆ ఆకాశ విశాలమందు వాటిని ఉంచి ఉన్నాడు. అది మంచిది అని దేవుడు చూశాడు. టు రూల్ ఓవర్ ద డే అండ్ ఓవర్ ద నైట్, అండ్ టు డివైడ్ ది లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్, అండ్ సా దట్ ఇట్ వాస్ గుడ్. అది చాలా మంచిదని చూశాడు. చాలా సంతోషమైంది, చాలా ఆహ్లాదకరంగా సర్వ సృష్టి కూడా వికసించేసింది.
అండ్ ద ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ ఓవర్ ద 4th డే, 4వ రోజున ఆ ప్రభువు ఈ సృష్టిని చేసి ఉన్నాడు. ఇక్కడ మనము ఈ సృష్టిలో భాగంగానే సూర్యుని మీద ఆ ప్రభు ఉగ్రత చూపిస్తూ ఉన్నాడు. సూర్యుని మీద అనగా సూర్యుని ఉగ్ర స్వరూపము, ఉగ్ర రూపము చూపించుచూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రభు యొక్క ఉగ్ర రూపము సర్వలోకమును కూడా తుడిచివేయుటకాయ నోవాహు కాలములో ఆయన ఆకాశపు జలనిధులను విడిచినప్పుడు సర్వజీవులు కొట్టుకొని పోయాయి. నోవాహు, అతని భార్య, కుటుంబం 8 మంది తప్ప. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆ ప్రభు కనికర సంపన్నుడు, కరుణామయుడు కాబట్టి ఆ ప్రభు తిరిగి వారితో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన నోవాహుతో చేశాడు, నిత్య నిబంధనగా చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఆ ప్రభు ఏం చేసి ఉన్నాడు, అక్కడ ఇంద్రధనస్సును ఆకాశములో పరిచి ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఆదికాండంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో కనబడుతుంది ఈ సత్యం. అక్కడ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని కూడా నోవాహు అతని కుటుంబంతో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఆ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క నిబంధనగా ఇంద్రధనస్సును పెట్టి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని స్వతంత్రించుకోండి, సమృద్ధిగా సంతానమును కని విస్తరించండి అని వారితో చెప్పాడు. ఇంత ప్రేమ గలవాడు, ఒక వైపు కరుణ, ఒకవైపు న్యాయమూర్తిగా పాపము పరిపక్వమైనప్పుడు కఠినమైన శిక్ష విధించి సర్వలోకములో ఉన్న మానవాళిని తుడిచిపెట్టి ఉన్నాడు, జీవులను కూడా తుడిచిపెట్టాడు. ఇక్కడ మనకు ఇదే అర్థమవుతుంది. ప్రభు యొక్క కృప కూడా తిరిగి సర్వలోకమును కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ మానవులతో నింపాలనే నోవాహును, అతని సంతానమును, అతనితో కూడా కొన్ని జీవులను, ప్రాణులను ఉంచాడు. కాబట్టి మరొకసారి భూమిని నాశనం చేయుటకు ఇక జలప్రవాహము కలగదని కూడా పలికాడు. నీతో నా నిబంధన, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును అని వాగ్దానం ఇచ్చాడు. అలాంటి దేవుడు ఈ యొక్క తరతరములకు ఏర్పరచున్న ఈ నిబంధన గుర్తు ఇదే అని ఆయన ఆ ధనుస్సును కూడా మేఘములో ఉండును అని చెప్పి ఉన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో చూస్తాం ఇవన్నీ. 9వ అధ్యాయంలో దేవుని యొక్క నిబంధన నోవాహుతో 9:17 దేవుడు నాకు మీకును ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. అండ్ గాడ్ సెడ్ అంటు నోవా, దిస్ ఈజ్ ద టోకెన్ ఆఫ్ ది కవెనెంట్ which I have established between me and all flesh that is upon the earth. ఇంత తన యొక్క ప్రేమను, కరుణాశీలతను ఆయన
కనికర సంపన్నుడై క్షమించిన విధానము తిరిగి మానవులకి ఇవ్వాలని ఆ యొక్క నోవాహు సంతానమును అభివృద్ధిపరిచిన దేవుడు. మళ్ళీ మళ్ళీ పడిపోతూనే ఉన్నారు, మళ్ళీ పాపంతో నింపుతూనే ఉన్నారు. సర్వ మానవాళి, వారితో పాటు భూమి, అందులో ఉన్న సమస్త జీవులు, భూమి కూడా శాపగ్రస్తమైపోతూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రభు ఈ పరిస్థితిని ఆయన తాళుకోలేకపోతున్నాడు. కాబట్టి మనం ప్రకటన గ్రంథంలోనే 9వ అధ్యాయం చూసినప్పుడు 9వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, మొదటి శ్రమ గతించెను అని చెప్తూ ఉన్నాడు. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును అని చెప్పి ఉంటున్నాడు. ఎందుకు ఒక శ్రమ దేవుడు ఈ భూమి మీదకి పంపించినప్పుడు మానవుడు సరిచేసుకుంటే ఆశీర్వదించబడతాడు. కానీ మానవునికి బుద్ధి రావట్లేదు. అందువల్లనే మాటి మాటికి ఈ యొక్క భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. ఈ నక్షత్రము అనే పేరు అపవాదికి కూడా ఇవ్వబడింది. వాడు భూమి మీదకి రాలేడు. And the 5th angel sounded, and I saw a star fall from heaven unto earth, and to him was given the key of the bottomless pit. అపవాదికి ఇవ్వబడింది ఈ యొక్క నక్షత్రము అనే పేరు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఈ నక్షత్రము దేవుని యొక్క దూతకు సాదృశ్యంగా ఉంది. అపవాది కూడా దేవుని దూతే, అయితే వాడు ఫాలెన్ ఏంజల్. వాడు కూడా భూమి మీదకి రాలి వాడు సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. అయితే వాడి యొక్క ప్రతీకార చర్యను దునుమాడుటకు ప్రభు ఒక గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి ఆ యొక్క నక్షత్రము భూమి మీదకి రాలెను, అనగా దేవుని యొక్క సైన్యము అయిన దేవుని దూత. అగాధముంది, అగాధములో అపవాది బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడిన అపవాది వాడికి తాళం వేయబడి ఉన్నది, బంధించబడిన ఆ యొక్క ఖైదీగా. అతడు ఆ తాళపు చెవిని పట్టుకొని కిందికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధము తెరిచాడు. అగాధము తెరిచినప్పుడు అగాధములో నుండి కొలిమి, అనగా మండుతూ ఉన్న కొలిమి, అది ఎప్పటికీ ఆరదు.
అక్కడ భయంకరమైన వేదన, అక్కడ అగాధములో పడవేయబడ్డాడు. అదే పాతాళము. అక్కడ పొగ వంటి పొగ, కొలిమిలో నుండి లేస్తూ ఉన్న పొగ. అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. దేవుడు సూర్యుని ఎందుకు చేసి ఉన్నాడు? సర్వ లోకమునకు అనగా సర్వజీవులకు, ప్రకృతికి, అన్నిటికీ సూర్యరశ్మిని ఇచ్చుటకు. అయితే సమయము వచ్చినప్పుడు దేవుని యొక్క దూత అగాధపు తాళ చెవి పట్టుకొని అగాధము వద్దకు వెళ్ళి ఆ తాళము తెరవగా ఆ సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఎందుకు? అగాధములో నుండి కొలిమిలో మండుతూ ఉన్న పొగ. అది దాని పేరు కొలిమి. ఆ కొలిమిలో నుండి లెగుస్తూ ఉంది పొగ. ఆ పొగ అగాధములో నుండి లేచినప్పుడు ఆ అగాధపు ఆ యొక్క రంధ్రములో నుండి తెరిచినప్పుడు ఎగిసి వస్తూ ఉన్న పొగ ఆకాశ మండలపు వాయుమండలపు ప్రాంతమంతా కూడా, సూర్యుని యొక్క వైశాల్యమంతా కూడా మూసివేసింది. చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడును. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి ఈ యొక్క 5వ దూత బూర ఊదినప్పుడు తగ్గిపోయింది. చీకటి కమ్మింది వాయుమండలం అంతా. ఆ సూర్యుని యొక్క ప్రకాశమానమైన కాంతి అంతా కూడా, వాయుమండలం అంతా కూడా చీకటి కమ్మెను. అనగా అది ఎంత భయంకరమైన వాయు మండలమో, ఎంత పెద్దదో, ఎంత భయంకరంగా ఉంటుందో చీకటి. కింది నుంచి వస్తూ ఉన్న పాతాళము తెరవగా వస్తూ ఉన్న ఆ యొక్క పొగ, కొలిమిలో నుంచి మండుతూ ఉన్న కొలిమిలో నుండి పొగ పైకి లెగుస్తూ ఉంది. ఆ మంటల్లో ఎవరైనా పడవేయబడితే సంతోషంగా ఉంటారా? ఆ పొగకు, ఆ యొక్క మంటలకు, ఆ కొలిమికి అగ్ని ఆరదు, పురుగు చావని ఆ యొక్క భయంకరమైన పరిస్థితి. ఎవరైనా సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉండడానికే నిత్య నిబంధన చేసి ఇంద్రధనస్సును ఆకాశములో ఉన్న మేఘం లోపల పెట్టి మీరు ఫలించి అభివృద్ధి చెంది సంతోషంగా ఉండి భూమిలో ఫలించిన మీ సంతానము ద్వారా నింపండి అని ప్రభు చెప్తే మానవుడు ఏం చేస్తున్నాడు? విర్రవీగిన దుష్టత్వము చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఇక్కడ అందువల్ల ప్రకటన గ్రంథంలో మొదటి శ్రమ, ఈ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేస్తే మనకు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ శ్రమ మనము చూడవచ్చు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఈ యొక్క భయంకరమైన పరిస్థితి మనము సూర్యుని యొక్క
అసలు రూపమే మానవుడు తాళలేడు అనంటే ఆ సూర్యుని పై ఆ 4వ పాత్రను కుమ్మరించినప్పుడు ఉగ్ర రూపము దాలుస్తూ ఉన్నాడు ఈ యొక్క సూర్యుడు. ఆలోచన చేద్దాము. అందువల్ల దీనికి ముందుగానే సూర్యునికి దేవుడు ఒక భయంకరమైన కోపాగ్ని సూర్యుని ద్వారా భూమికి పంపించాడు. అది 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12లో ఉంది. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రం ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. అంటే ఆ సమయంలో ఏమి జరిగింది? 8వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిలో 3వ భాగము 4 భాగాలుగా సూర్యుని చేస్తే 3వ భాగము కొట్టబడింది. చంద్రుని 4 భాగాలు చేస్తే 3వ భాగము కొట్టబడింది. నక్షత్రాలన్నిటిలో 3వ భాగము కొట్టబడింది. కొట్టబడింది అంటే నాశనం అయిపోయాయి. పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకున్నట్లు. ఇప్పుడు మరి ఇంత మంచి వెలుగు, కాంతి, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ ప్రకాశిస్తున్నాయి కదా అని మీరు ప్రశ్నిస్తే, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జరగనున్న కార్యాలు ఇవి. జరగబోతున్న ఈ భయంకరమైన మార్పులు, ఉగ్ర రూపము దాల్స్తూ ఉన్న దేవుని యొక్క పాత్రలు ఉగ్ర రూపము ధరించి ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవుడు బుద్ధి చెప్పనున్నాడు అని ఇది ముందుగా మనకు దేవుని యొక్క లేఖనాలు భక్తుల ద్వారా వ్రాయబడ్డాయి. అందువల్ల యోహాను భక్తుడు చూస్తున్నప్పుడు అక్కడ 3వ భాగము సూర్యుడు నాశనమైపోయాడు. అలాగే చంద్రుడు, నక్షత్రాలు అంతా కూడా. అప్పుడు రాత్రిలో 3వ భాగము ఇవి కూడా నక్షత్రాలన్నీ కూడా ప్రకాశింపనందున 3వ భాగము కొట్టబడెను. The 4th angel sounded, and the 3rd part of the sun was smitten, and the 3rd part of moon, and the 3rd part of stars, so as the 3rd part of them was darkened, and the day showed not for a 3rd part of it, and the night likewise. ఇది చాలా భయంకరము అని ఆ యొక్క పక్షి కూడా అయ్యో అయ్యో అని స్వరముతో చెప్పుట వింటిని. పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదా బోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో. చాలా భయంకరమైన పరిస్థితి ఇంకా రాబోతుందని 8వ అధ్యాయంలోనే చెప్పి ఉన్నాడు. 9వ అధ్యాయంలో మనము చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత రూపమును మనం ఇంకా చూడవచ్చు. ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క కార్యములు ఎందుకు ఇంత త్వరితగతిని ఆయన చేసుకుంటూ వస్తున్నాడు? అన్ని మనకు ఒకదాని వెనకాడ ఒకటి చూపిస్తున్నాడు అనంటే ఆ మిడతల దండ్లు, ఆ భయంకరపు గుర్రపు రౌతుల రూపములో మెరుస్తున్న ఆ యుద్ధమునకు వస్తూ ఉన్న గుర్రములు, అవన్నీ కూడా చాలా భయంకరంగా రాబోతూ ఉన్నాయి. వాటి గురించి ఈ 9వ అధ్యాయం అంతా కూడా
మొదటి శ్రమలో వర్ణించబడింది. ప్రభు చిత్తమైతే మరొకసారి దాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ 16వ అధ్యాయంలో మనము జరుగుతూ ఉన్న ఈ సంఘటనలో మానవులకు ఏమాత్రం కూడా బుద్ధి రావట్లేదు. చెడ్డపుండు వచ్చింది. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు, రెండో పాత్ర కుమ్మరించబడినప్పుడు సముద్రం అంతా కూడా పీనుగు రక్తం వల్ల మారింది. మూడో పాత్రకు నదులు, జలధారలు, జలపాతాలన్నీ కూడా రక్తమయమైపోయాయి. అందువల్ల తాగనీరు లేదు. అయినా కూడా మార్పు లేని స్థితిలోనే ఉన్నారు మానవులు. దేవుని దూషించుటకు, ఆయన నామమును దూషించుటకు వారు ఎగబడ్డారు అని మనము ఈ వచనాలను బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రకటన 13:5లో డంబపు మాటలు, దేవదూషణాలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడును. వీడు యాంటీ క్రైస్ట్ కాబట్టి వాడు డంబపు మాటలు మాట్లాడతాడట. నేనే దేవుడిని చెప్పుకునేవాడు. ప్రకటన 13:6లో దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును అంటే ఆయన ఆలయమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను. ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ఈ విధంగా వాడు దేవునికి ఎదురు దాడి చేయబోతూ ఉన్నాడు. మనము ఇటువంటి భయంకరమైన న్యాచురల్ కలామిటీస్ జరుగుతున్నా కూడా వారి జీవితంలో మార్పు లేని స్థితిని మనము చూస్తూ ఉన్నాం. మార్పు రాలేదు, బుద్ధి తెచ్చుకోలేదు, తమ క్రియలను విడిచిపెట్టిన వారు కాదు అని వ్రాయబడి ఉంది. ఆలోచన చేద్దామండి. కాబట్టి 16వ అధ్యాయంలో 4వ పాత్రను మనము చూసినప్పుడు ఆ పాత్ర సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు, సోలార్ ఫ్లేర్స్, అగ్నితో కాల్చుటకు, భయంకరమైన అగ్ని, నిప్పులు చెలరేగేస్తున్నాడు సూర్యుడు. సూర్యునికి అధికారం ఇచ్చాడట. ఇయ్యబడెను. The fourth angel poured out his vial upon the sun, and the power was given unto him to scorch men with fire. కాబట్టి కాల్పులకు బొబ్బలు వచ్చేస్తున్నాయి, నల్లగా మాడి మసానమైపోతున్నారు. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. దేవుని దూషిస్తున్నారు. ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. బుద్ధి తెచ్చుకుంటలేదు, క్రియలు మానట్లేదు, మారు మనసు పొందుకుంటలేదు, కఠినలు అయిపోయి ఉన్నారు. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపిని ప్రభువా, నేను దోషినయ్యా, నిన్ను సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజించాను, నన్ను క్షమించమని అడుగుతలేదు. వారు తమ క్రియలను విడిచి మారు మనసు పొందిన వారు కారు. ఖచ్చితంగా ఇక్కడ లిఖించబడి ఉంది. మెన్ వర్ స్కాచ్ విత్ గ్రేట్ హీట్. ఇక్కడ పురుషులకు ఎక్కువ స్థాయిలో సూర్యుడు విపరీతమైన హీట్ని, ఆ యొక్క కాల్పును, సూర్యరశ్మి కాల్పును చేస్తాడట. Men were scorched with great heat, and blasphemed the name of the God, which hath power over these plagues. ఇటువంటి భయంకరమైన ఈ యొక్క రోగములకు, పుండ్లకు, ఈ భయంకరమైన ప్లేగ్స్ వచ్చేసాయి. సముద్రము రక్తము మయమైపోయింది, పీనుగైపోయింది, ప్లేగ్ రోగాలు వచ్చేసాయి. ప్లేగు సర్వ మానవాళికి పాకిపోయింది. చావులే, మరణాలే.
కానీ దేవుని దూషించుచూ ఉన్నారు. వారు రిపెంట్ నాట్ టు గివ్ హిమ్ గ్లోరీ. ఆయన వైపు తిరిగిన వారు కారు, ఆయన మహిమపరచలేకపోతున్నారు. కాబట్టి 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించి ఉన్నాడు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్ని మనం ఇంకా ధ్యానం చేయడానికి ముందుకు సాగిపోదాం. ఇప్పటికైనా సమయం మించిపోలేదు నా ప్రియమైన వాళ్ళారా. ప్రభు వద్దకు రండి, పరుగున రండి, సరి చేసుకుందాము. కనికర సంపన్నుడు, ఆయన క్షమిస్తాడు. క్రియలను విడిచిపెడదాం. దుష్టత్వము, ఏమైతే పాపం చేస్తున్నామో దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానిని విడిచిపెడదాం. ప్రభుకు సరెండర్ అవుదాం. ప్రభు మనకు క్షమిస్తాడు, భయంకరమైన శిక్ష నుంచి తప్పిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.